సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో దోపిడీని అరికట్టాలంటూ కలెక్టరేట్ ఎత్త నిరసనలకు దిగారు. నగర నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, రేషన్, బియ్యం మాఫియా రెచ్చిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే కూటమి నేతల సహకారంతో ఇదంతా జరుగుతోందన్నారు టీడీపీ నేత రామానుజ చలపతి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. జిల్లా నగరి నియోజకవర్గంలో అవినీతి హెచ్చుమీరిపోయిందంటూ సాక్షాత్తు టీడీపీ నేత రామానుజ చలపతి చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసనకు చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం బయట యొక్క నగరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఈ యొక్క బియ్యం సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి పైన ఈ యొక్క లారీ ఏదైతే రేషన్ బియ్యం అవినీతిని అరికట్టండి అంటూ వినూత్న నిరసనలో తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నగరి నియోజకవర్గంలో బియ్యం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది, ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ యొక్క వినూత్న నిరసనకు ప్రధాన కారణం ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారికి గత 24 సంవత్సరాలుగా వీరాభిమాని అండి. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వారి నిస్వార్థ కార్యకర్తలం. మేము జెండా మోస్తాం, జెండాని తొక్కం. జెండాని 24 సంవత్సరాల నుంచి మోస్తున్నాం. ఒక భార్య తప్పు చేస్తే భర్త చెప్తే, భర్త తప్పు చేసినప్పుడు భార్య చెప్తే, బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి చెప్తే, తండ్రి తప్పు చేస్తే బిడ్డ చెప్తే అది మంచి సలహాగా తీసుకోవాలి తప్ప విమర్శగా తీసుకోకూడదు. నా మొర ఏంటంటే నగిరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజా సంక్షేమ పాలన ఇస్తా, ప్రజా కంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన ఇస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ప్రజా సంక్షేమ పాలన చేయాలంటే ప్రభుత్వ అధికారుల సహకారం తప్పకుండా ఉండాలి. కానీ మా నగిరి దౌర్భాగ్యం, నగిరిలో ప్రభుత్వ అధికారులందరూ పాలకుల తొత్తులుగా మారి ఇలాంటి అవినీతి పరులకు సహకరిస్తే మేము తెలుగుదేశం పార్టీ భక్తులుగా మేము ఎక్కడ మొరపెట్టుకోవాలి? ఎలాంటి అవినీతి అంటారు? రేషన్ బియ్యం స్మగ్లింగ్, కంకర స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్, గ్రావెల్ స్మగ్లింగ్, కలప స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు 2024 నుండి 2025 వరకు ఈ రోజు వరకు వార్తలు రాస్తూ ఉంటే ఆ వార్తలు ప్రభుత్వాధికారుల కంటపడటం లేదా? తెలుగుదేశం పార్టీ నాయకుల కంటపడటం లేదా? అయ్యా చంద్రన్న నీ దృష్టికి ఎవరు తేవడం లేదా? తెలుగుదేశం పార్టీ యువరాజు లోకేష్ నీ దృష్టికి తేవడం లేదా? వీళ్ళకంత కళ్ళు గుడ్డా, లేకపోతే తెలుగు రాదా, తెలుగు చదవలేరా? దయచేసి నగరి నియోజకవర్గంలో పార్టీ ముసుగులో జరుగుతున్న అవినీతిని తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్రమైన నష్టం వస్తుంది. హనుమంతుడికి మంచి చేసినట్టు రామాయణంలో రాముడు ఎక్కడా చూపిలేదు. నేను మీకు భక్త హనుమాన్ని, నేను చెప్తున్నాను, నా మాట వినండి. లేకపోతే 2029 ఎన్నికలలో నగరిలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. నగిరి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనడానికి ప్రత్యక్షంగా సాక్షులు మీ దగ్గర ఉన్నాయంటారు? అధికారులు దృష్టి నేను ఈ స్మగ్లింగ్ మీద వివరాలు అడుగుతూ సమాచార చట్టం కింద సమాచారం కోరితే ఎంఆర్ఓ సమాచారం ఇవ్వలేదు. తర్వాత చర్యలు తీసుకోమంటే తీసుకోలేదు. లాయర్ నోటీస్ పంపించినా సమాధానం లేదు. ఈ మౌనం వెనక దాగిన మర్మం ఏంటి? రామానుజ చలపతి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి తనపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు, నగిరి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి కొనసాగిస్తే ఈ యొక్క నగిరి నియోజకవర్గంలో అడ్రస్ గల్లంత అవడం ఖాయమంటూ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.